ఆంజనేయ స్వామి గుడిలో అస్సలు చెయ్యకూడని పనులు. ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, జై శ్రీరామ్ లేదా జై హనుమాన్ అని కామెంట్ చేయండి. ఆంజనేయ స్వామిని పూజించడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయని మనలో చాలామంది భావిస్తారు. ఆంజనేయుడు భక్తుల కోరికలను తీరుస్తూ భక్తులకు కొండంత అండగా నిలుస్తారు. బలానికి, ధైర్యానికి ప్రత్యేకంగా ఆంజనేయ స్వామిని పూజిస్తారు. ఇక ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళినప్పుడు పొర్రపాటును కూడా ఏ తప్పులు చెయ్యకూడదో ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళిన సమయంలో భక్తులు ఎట్టి పరిస్థితుల్లోనూ దేవుడిని తాకడానికి ప్రయత్నించకూడదు. మరీ ముఖ్యంగా మహిళలు ఆంజనేయ స్వామి వారిని పొర్రపాటున కూడా తాకరాదు. ఎందుకంటే ఆంజనేయ స్వామి బ్రహ్మచర్యం పాటించడం వల్ల మహిళలు తాకకూడదని వాస్తు పండితులు చెబుతున్నారు. సాధారణంగా మనం ఏదైనా దేవాలయానికి వెళ్ళినప్పుడు కనీసం 3 ప్రదక్షిణలు అయినా చేస్తూ ఉంటాము. కానీ ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళినప్పుడు మాత్రం తప్పకుండా 5 ప్రదక్షిణలు చెయ్యాలి. పొర్రపాటును కూడా 3 ప్రదక్షిణలు చెయ్యకూడదని పండితులు చెబుతున్నారు. అదేవిధంగా ఆంజనేయ స్వామి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్న సమయంలో భక్తులు శ్రీ హనుమాన్, జై హనుమాన్, జై జై హనుమాన్ అనే మంత్రాన్ని మనసులో అనుకుంటూ ప్రదక్షిణలు చేయడం వల్ల మన మనసులోని కోరికలు తీరడంతో పాటు పుణ్యం కూడా లభిస్తుంది. చాలామంది స్వామివారి పాదాలను తాకుతూ నమస్కరిస్తారు. అయితే పొర్రపాటును కూడా ఆంజనేయ స్వామివారి పాదాలను తాకుతూ నమస్కరించకూడదు. ఎందుకంటే ఆంజనేయ స్వామి భూత, ప్రేత, పిశాచాలను తన పాదాల కింద అణిచివేశారు. కనుక ఎటువంటి పరిస్థితులలో కూడా హనుమంతుడి పాదాలకి నమస్కరించకూడదు. అదేవిధంగా ఆంజనేయ స్వామి వారి పూజకు కావలసిన వస్తువులను పూజారి చేతుల మీదుగా అందించాలి, కానీ స్వామివారిని భక్తులు నేరుగా తాకకూడదు. సకల రోగ, భూత, ప్రేత, పిశాచాది బాధలు తొలగించడంలో ఆంజనేయ స్వామి ముందుండి మన బాధలను తొలగిస్తాడు. కనుక ఎటువంటి కష్టాలలో ఉన్న ఆంజనేయ స్వామి చుట్టూ ప్రదక్షిణలు చేయడం వల్ల బాధల నుంచి విముక్తి పొందవచ్చు. కొందరు వారి కోరికల మేరకు ఆంజనేయ స్వామి వారి ఆలయం చుట్టూ 108 ప్రదక్షిణలు చేస్తుంటారు. అయితే ఒకే రోజు 108 చేయడం కుదరని పక్షంలో 54 ప్రదక్షిణలు ఒకసారి, అలాగే 27 లేదా 54 ప్రదక్షిణలు ఇంకో రోజు చేసినా మంచిదే. హనుమంతుడికి పంచ సంఖ్య ఇష్టం కాబట్టి 5 ప్రదక్షిణాలు, 5 నమస్కారాలు చెయ్యాలి. అలాగే అరటి పండ్లు స్వామివారికి 5 సంఖ్యలో సమర్పించడం వల్ల శుభం కలుగుతుంది. హనుమంతుడు చైత్ర పూర్ణిమ రోజున మంగళవారం జన్మించాడు కాబట్టి ఆయనకు మంగళవారం ఇష్టమైనది. మంగళవారం రోజున అప్పాలు, వడమాల వంటివి స్వామివారికి నివేదిస్తే ఆంజనేయ స్వామివారి ఆశీస్సులు తప్పక పొందవచ్చును. శ్రీరాముని దీర్ఘాయువు కోసం హనుమంతుడు తన శరీరమంతా సింధూరాన్ని పూసుకున్నాడు. అందుకే భక్తులందరూ హనుమంతుడిని కేసరి సింధూరంతో పూజిస్తారు. ప్రతి మంగళవారం సింధూరం, నువ్వుల నూనె స్వామివారికి సమర్పిస్తే మానసిక ప్రశాంతత లభిస్తుందని పండితులు చెబుతున్నారు. మంగళవారం ఆంజనేయ స్వామివారికి సింధూరార్చన చేయడం, అరటి పండ్లు నివేదించడం చాలా మంచిది. ఇక హనుమంతునికి శని, మంగళవారాల్లో తమలపాకుల మాల, వెన్న సమర్పించిన వారికి సకల సంపదలు చేకూరుతాయని శాస్త్రాలలో చెప్పబడింది. శ్రీరామ జయం అనే మంత్రాన్ని 108 సార్లు పేపర్పై రాసి మాలగా కట్టి ఆంజనేయ స్వామికి వేసిన వారికి అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయని పండితులు చెబుతున్నారు. అహిరావణ్ అనే రాక్షసుడి నుండి శ్రీరామ లక్ష్మణులను రక్షించడానికి ఆంజనేయ స్వామివారు పంచముఖ హనుమంతుడిగా అవతరించారు. పంచముఖాలతో ఉండే ఆంజనేయ స్వామివారి ఒక్కొక్క ముఖానికి ఒక్కో గుణం ఉంది. 40 రోజులు హనుమాన్ చాలీసాని రోజుకి 11 సార్లు చొప్పున పారాయణం చేస్తే ఎటువంటి పనులైనా దిగ్విజయంగా జరుగుతాయి. హనుమాన్ చాలీసా పారాయణం చేసి అరటిపళ్ళు, మామిడి పళ్ళను నైవేద్యంగా పెట్టడం వల్ల ఆంజనేయ స్వామి యొక్క అనుగ్రహం మీకు తప్పక లభిస్తుంది.
పంచముఖ ఆంజనేయ స్వామిని పూజించడం ద్వారా దృష్టి దోషాలు తొలగిపోతాయి. అలాగే ఆ పంచముఖ స్వామిని స్మరిస్తే సకల భూత ప్రేత పిశాచ భయాలు తొలగిపోతాయి. అదేవిధంగా ఎక్కడైతే హనుమంతుడు కొలువై ఉంటాడో అక్కడ శ్రీరామచంద్రులు కూడా ఉంటారని భావిస్తారు. శ్రీరాముని దాసునిగా, రామ భక్తునిగా, భక్తుల కోరికలు తీర్చే దేవునిగా ఎంతో ప్రసిద్ధి చెందిన ఆంజనేయ స్వామిని పూజించడం వల్ల ఎన్నో అదృష్ట ఫలితాలు మనకు కలుగుతాయి. మంగళవారం రోజున ఉదయాన్నే నిద్రలేచి స్నానం చేసిన తర్వాత హనుమంతుని ఫోటో ముందు కూర్చొని హనుమాన్ చాలీసాను 3 సార్లు పఠించడం వల్ల ఆ రోజు శుభప్రదంగా పరిగణించబడుతుంది. హనుమాన్ చాలీసా పఠించడానికి ముందు నీళ్లను మీ దగ్గర ఉంచుకోవాలి. హనుమాన్ చాలీసా పఠించడం పూర్తయిన తర్వాత ఆ నీటిని తీర్థంగా తీసుకోవాలి. ఆంజనేయ స్వామికి తమలపాకు పూజ చేయడం వల్ల సర్వత్రా మీకు విజయం కలుగుతుంది. అలాగే సర్వ సుఖాలు సిద్ధిస్తాయి. హనుమంతుడిని ప్రసన్నం చేసుకోవడానికి మంగళవారం ఉపవాసం ఉండండి. పేదలకు ఆహార పదార్థాలు దానం చెయ్యండి. ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో డబ్బుకి, ఆహారానికి ఎప్పటికీ కొరత ఉండదు. బజరంగ బలికి లవంగాలు, యాలకులు, తమలపాకు అంటే చాలా ఇష్టం. శనివారం నాడు హనుమంతునికి ఈ 3 నైవేద్యంగా పెడితే శని బాధలు తొలగిపోతాయి. ప్రతి మంగళవారం ఉదయం స్నానం చేసిన తర్వాత ఆవుకు చపాతీ తినిపించండి. దీనివల్ల మీ ఆర్థిక పరిస్థితి చాలా మెరుగుపడుతుంది. చివరిగా మేము మీకు చెప్పేది ఏమిటంటే హనుమంతుడు, ఆంజనేయుడు, బజరంగ బలి, వాయుపుత్రుడు వంటి వివిధ రకాల పేర్లతో పిలిచే ఆంజనేయ స్వామి వారిని దర్శించడం వల్ల మీకు ఎంతో పుణ్యం లభిస్తుంది. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు. ఈ వీడియోని లైక్ చేసి తర్వాత వీడియోని చూడండి.